ఈ వీడియోలో మనము మన రెస్పెక్టెడ్ సిబిఎన్ గారు అనౌన్స్ చేసిన సూపర్ 6 అండ్ ఎలక్షన్స్ ముందు ఒక 25 పాలసీస్ అండ్ స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేస్తామన్నారు. అదర్ దాన్ దిస్ సూపర్ 6. సో ఈ సూపర్ 6 ఎంతవరకు అయినాయి, ఇంకా 25 స్కీమ్స్ పాలసీస్లో ఎన్ని వరకు ఇంప్లిమెంట్ చేశారు, ఎన్ని ఇంప్లిమెంట్ చేయగలుగుతారు ఇంకా ఫ్యూచర్లో అనేది లెట్స్ డిస్కస్ అండి. సో ఆ ఫస్ట్ ఒక 25 ప్రామిసులు చేశారు ఎలక్షన్ల ముందు. దాంట్లో ఏమేమైనాయనే చూద్దాం. ఇప్పుడు అన్ని చదవాలి అంటే మనకి టైం సరిపోదు. దాంట్లో ఓల్డ్ ఏజ్ వాళ్ళకి 4,000 పెన్షన్, అదైతే కంపల్సరీగా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఇంకోటి దాంట్లో అన్నా క్యాంటీన్ అన్నారు, అదైతే ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఇంకా దాంట్లో చాలా ఉన్నాయండి. 50 ఏళ్ళు దాటిన బీసీలకి పెన్షన్ అన్నారు, దాంట్లో ఇసుక ఫ్రీ అన్నారు. ఆ మిగతా ఇంప్లిమెంట్ ఇంకా అయినాయా అనేది నాకు డౌటేనండి. అండ్ ఇంకా ఎప్పుడు చేస్తారనేది చూద్దాము. సో కమింగ్ బ్యాక్ టు సూపర్ 6. సూపర్ 6లో ఏమేమైనాయని చూద్దాం. మాకు తెలిసి మేము ఫీల్డ్లో సర్వే చేసిన దాని ప్రకారం సూపర్ 6లో ఉచిత గ్యాస్ సిలిండర్లు 3 అనేది స్టార్ట్ చేశారనేది విన్నానండి. సో ఈ ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం అనేది దీన్ని స్కీమ్ అనే బదులు నేను బ్యాంకులో ఇన్వెస్ట్మెంట్ పాలసీ అంటానండి దీన్ని. ఎందుకంటే ఇప్పుడు 3 సిలిండర్కి ఇప్పుడు డబ్బులు కట్టేయమంటున్నారు. 850 చొప్పున ఇప్పుడు డబ్బులు కొట్టేయమంటున్నారు. అంటే 3 సిలిండర్ అంటే 2,550 అయింది మనకి. సంవత్సరం తర్వాత తిరిగి డబ్బులు ఇస్తామన్నారు. సో అది ఒక ఇన్వెస్ట్మెంట్ పాలసీ అని అనుకుంటానండి నేనైతే. సో నా క్వశ్చన్ ఏంటంటేనండి, ఇప్పుడు పేదవాళ్ళకి, మిడిల్ క్లాస్ వాళ్ళకి అప్పటికప్పుడు ఆన్ ద స్పాట్లో ఇస్తేనే కదా ఉపయోగపడేది అనేది, ఫ్రీ అనేది. ముందే డబ్బులు కట్టి సంవత్సరం తర్వాత ఇచ్చేదాని లెక్కనైతే ఇక లాస్ట్ గవర్నమెంట్లో జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో స్కీములు ఇచ్చారు. ఈ లెక్కన అమ్మఒడి ఇచ్చారు, ఇంకా 45 years దాటిన ఆడవాళ్ళకి ఇచ్చారు, ఇంకా చాలా ఇచ్చారు, ఇంకా ఆటో వాళ్ళకి ఇచ్చారు, చాలా స్కీములకి డబ్బులు ఇచ్చారు. ఈ 2,550 ఫ్రీగా వస్తున్నాయి కదా అని పేదవాళ్ళు, మిడిల్ క్లాస్ వాళ్ళు ఇప్పుడు అవి వదులుకోవటం ఎందుకు అని చెప్పి ఇప్పుడు డబ్బులు కడుతున్నారు. సో మిగతా వాటి గురించి మాట్లాడుకుందాం. సో యువతకి 20 లక్షల ఉద్యోగాలు అన్నారు. సో ఇప్పుడు ఈ 20 లక్షల ఉద్యోగాల్లో నాకు అర్థం కాని క్లారిటీ ఏంటి అంటే, దాంట్లో గవర్నమెంట్ జాబులు ఎన్ని, కాంట్రాక్ట్ జాబులు ఎన్ని, ప్రైవేట్ జాబులు ఎన్ని, కంపెనీల ద్వారా వచ్చే జాబులు ఎన్ని? ఎందుకంటే టోటల్గా అండర్ ద గవర్నమెంట్ ఇప్పుడు ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారండి? 8 లక్షలండి. 4.3 లక్షలు రెగ్యులర్ ఉద్యోగస్తులు. విలేజ్ వార్డ్ సెక్రటేరియట్లో 1.3 లక్షలు, కాంట్రాక్టర్ అవుట్ సోర్సింగ్ లో 2 లక్షల ఎంప్లాయీలు, అండ్ కార్పొరేషన్ లో పబ్లిక్ అండర్టేకింగ్స్ లో మొత్తం కలిపితే ఒక 60,000. సో మొత్తం కలిపితే 8 లక్షలు. సో 20 లక్షల ఉద్యోగాలు అనౌన్స్ చేశారు సిబిఎన్ గారు. సో దాంట్లో 10 లక్షల ఉద్యోగాలు గవర్నమెంట్ ఉద్యోగాలు అనుకుందాం. ఆంధ్రప్రదేశ్ ఫామ్ అయిన కాడి నుంచి ఇప్పుడు వరకు ఈ 60-70 ఏళ్లలో మొత్తం ఉద్యోగాలు ఇప్పటి వరకు 8 లక్షలే ఉన్నాయి. సో ఈ 4-5 ఏళ్లలో ఇంకో 10 లక్షలు ఇచ్చేస్తారా? సో అది కొంచెం క్లారిటీ కావాలి మనకి. సో అది వేచి చూద్దాం ఏం చేస్తారు అనేది. సో మిగతా పథకాలు, నిరుద్యోగ భృతి 3,000, తల్లికి వందనము, ఫ్రీ బస్సు, రైతులకి 20,000, ప్రతి ఆడపిల్లకి 1,500, ఇవన్నీ అయినట్టయితే మా గ్రౌండ్లో అయితే సర్వే రాలేదు. అండ్ ఇంకో పథకం అండి, యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడు ఫ్రీగా ఇస్తున్నారని చెప్పే పథకము ఇసుక. సో ఇప్పుడు విజయవాడ లాంటి సిటీలో ఇసుక రేటు 750 నుంచి 800 దాకా ఉందండి టన్ను. సో మీరు 10 టన్నుల లారీ మీరు ఆర్డర్ చేస్తే 8,000 నుంచి 9,000 లోపు వస్తుంది. అదే రాజమండ్రి వైపు అటు వెళ్తే మీకు ఇంకా కొంచెం తక్కువకి వచ్చింది ఇసుక. ఎందుకంటే ఇసుక అవైలబిలిటీ అక్కడ ఏంటంటే బోట్స్మెన్ రీచ్లు, ఓపెన్ రీచ్లు కొంచెం ఎక్కువగా దొరుకుతాయి. విజయవాడలో కొంచెం తక్కువగా దొరికింది. బట్ ఫ్రీగా అయితే ఎక్కడ ఇస్తున్నారు అనేది మాకు తెలియదు. మీకేమైనా తెలిస్తే చెప్పండి. అండ్ ఇంకోటి నాకు అర్థం కానిది ఏంటంటే, ఇసుక ఫ్రీ ఏంటండి? ఇసుక అనేది ఒక మినరల్ అండి. అది నేచర్ మనకి ఇచ్చిద్ది. ఇసుక ఇక్కడ దొరకదు మనకి. ఈ రోజున మనం ఇక్కడ 100 టన్నులు ఇసుక ఇక్కడ తవ్వేసాము అంటే ఈ 100 టన్నులు మళ్ళీ ఇక్కడ పోగవడానికి 6 నెలల నుంచి సంవత్సరం పట్టిద్ది. ఎందుకంటే మళ్ళీ వర్షాలు పడాలి, కాలువలు ఫ్లో అవ్వాలి, మళ్ళీ ఆ వర్షాలు కొండ ప్రాంతాల నుంచి మళ్ళీ ఆ వర్షాల్లోంచి ఇసుక కొట్టుకుంటా వస్తేనే ఇసుక మళ్ళీ ఫామ్ అయింది. ఇసుక అనేది బంగారంతో సమానం. ఆ ఇసుకని బేస్ చేసుకొని కొద్దిమంది పొలిటీషియన్స్ లక్షల కోట్లు సంపాదించారని టాక్. అది మనకు తెలియదు, పబ్లిక్ అంటే విన్నామండి. ఇసుక లిఫ్ట్ చేసే ప్రతి లోడ్ లో కూడా లోకల్ పొలిటీషియన్స్ కి ఆల్రెడీ షేర్ ఉంటుందని చెప్పి విన్నాం. అది ఇంటం వరకేనండి, ఎంతవరకు నిజం అనేది మనకు తెలియదు. సో ఇసుక ఫ్రీ అని ఆ పెద్ద ఆయన అంటం ఏంటో, మనందరం దానికి ఆనందపడిపోవటం ఏంటో అంతా అల్లా మాలిక్ అండి. ఇంకోటి మనలో మన మాట మళ్ళీ ఎవరితో అనమాకండి. ఈ పథకాలు ఇంప్లిమెంట్ అవ్వని ఆల్రెడీ గ్రౌండ్ లో పబ్లికే చెప్తున్నారంటండి. ఆనరబుల్ సిబిఎన్ గారే చెప్పారంట, ఖజానాలో మనీ లేవు, ఈ ఇంప్లిమెంట్ చేయడం చాలా కష్టం అని. సో మన ప్రజలు కూడా అర్థం చేసుకున్నారు. సో ఇదేనండి మన తెలుగు ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో నాకు నచ్చేది ఇదేనండి. సిబిఎన్ గారు చెప్పారు, మన ప్రజలు అర్థం చేసుకున్నారు. ఇది తెలవక పాత గవర్నమెంట్ లో జగన్మోహన్ రెడ్డి గారు ఆ మేనిఫెస్టో ని బైబుల్, ఖురాను, భగవద్గీత లాగా నమ్మి కరోనా వచ్చి 2 సంవత్సరాలు ఆర్థికంగా రాష్ట్రం నలిగిపోయినా సరే ఫీజు రింబర్స్మెంట్ అని, ఆరోగ్యశ్రీ అని, రైతు భరోసా అని, అమ్మకు ఒడి అని, ఇంకా చాలా పథకాలు ఆయన ఇస్తానే ఉన్నాడు. ఈ విషయంలో మాత్రం సిబిఎన్ గారిని చూసి ఆయన నేర్చుకోవాలండి, తెలుగు ప్రజల్ని ఎలా కన్విన్స్ చేయాలనేది. ఈ ట్రిక్ తెలవక ఆయన 5 ఏళ్లు చాలా కష్టపడి ఎన్ని చేశారు. ఆయన గెలవనేది ఓడిపోనండి, గెలిచారో ఓడిపోయారో దాని గురించి ఇంప్లిమెంట్ చేశారు అని చెప్తున్నాం మనం అంతే. అండ్ ఇంకో డౌట్, అమరావతి డెవలప్ చేస్తాం అనేది ఆ 25 ప్రామిసుల్లో సూపర్ 6లో పెట్టలేదు ఏంటనేది నాకు అర్థం కాలేదండి. ఎందుకంటే ఆ 25 ప్రామిసులు, ఆ సూపర్ 6 అవన్నీ వదిలేసి ఇప్పుడు అమరావతి డెవలప్మెంటే చేస్తున్నారు.
అండ్ పాత గవర్నమెంట్లో జగన్ గారు ఓన్లీ ఆ మేనిఫెస్టోనే పట్టుకొని ఆ మేనిఫెస్టో ఫస్ట్ ఇంప్లిమెంట్ చేశారు. దాని తర్వాత మిగతాయి చేశారు ఆయన. సో మనం ఇంతసేపు మేనిఫెస్టో గురించి వీటి గురించి మాట్లాడుకున్నాం. మనం నెక్స్ట్ వీడియోలో మనం కొన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ మాట్లాడుకుందాం. అసలు ఒక పొలిటికల్ పార్టీకి మేనిఫెస్టో అవసరమా? అవసరమైతే అది ఎంతవరకు ఎలక్షన్స్ గెలిపించింది? ఇంకోటి ఎమ్మెల్యే కింద కానీ ఎంపీ కింద కానీ నిలబడే క్యాండిడేట్ కి క్యాస్ట్ అవసరమా? క్యాస్ట్ ఎంతవరకు ఇన్ఫ్లుయెన్స్ చేసింది? ఇంకోటి మనీ అవసరమా? మనీ ఎంతవరకు ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది? ఇంకోటి సోషల్ మీడియా అవసరమా? అవి ఎంతవరకు ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి? అండ్ ఫైనల్ గా ఇప్పుడు పొలిటీషియన్స్ ఇప్పుడు పబ్లిక్ ఎక్స్పెక్టేషన్స్ మీట్ అవుతున్నారా లేదా? సో నెక్స్ట్ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అంటిల్ దెన్ బై బై.